హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇవాళ ఏంటబ్బా ఇలా అన్ని శారీస్ ఇలా చూపిస్తుంది అనుకుంటున్నారా? చూడండి, ఇది ఒక్కటైతే మనకు ప్లెయిన్ క్లాత్ మీద అయితే వేసాను. తర్వాత ఇది శారీ క్లాత్ మీద వర్క్ చేశాను. ఇది కూడా శారీ క్లాత్ మీదనే, ఇది కూడా శారీ క్లాత్ మీద వర్క్ చేశాను. ఇది కూడా చూడండి శారీ క్లాత్ మీద వర్క్. అండ్ ఇది వర్క్ అయితే చేయలేదు, బట్ ఇది శారీ క్లాత్ మీదే వర్క్ చేయాలి. ఇంకా 2-3 బ్లౌజెస్ అయితే ఉన్నాయి. టోటల్గా దసరా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే శారీ క్లాత్ మీద వర్క్ సీజన్ అన్నట్టుగా అనిపించింది నాకైతే. మొత్తం డైలీ 1 బ్లౌజ్ అదొకటే అవుతుందండి. ఎందుకంటే మనం శారీ క్లాత్ మీద వర్క్ చేయాలన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వర్క్ అయితే చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క క్లాత్ అనేది చెప్తూ ఉంటాం కదా, చాలా డెడికేట్గా ఉంటుంది, కొంచెం ఒకటి పల్చగా ఉంటుంది, ఒకసారి జారిపోతూ ఉంటుంది అనమాట. ఒకటికి 4 సార్లు క్లిప్స్ అనేది తీసి పెట్టాల్సి వస్తుంది. కస్టమర్స్ అయితే అసలు వినట్లేదు, బట్ శారీ క్లాత్ మీదే వర్క్ కావాలని చెప్పేసి అడిగారనమాట. కాకపోతే అన్ని సింపుల్ డిజైన్సే, మరీ హెవీ డిజైన్స్ అయితే ఏమీ లేదు. ఓకేనా, శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. మరి ఒక్కొక్క శారీ విత్ బ్లౌజ్ డిజైన్ అనేది మీకు ఇవన్నీ క్లియర్గా అయితే చూపించేస్తాను ఇప్పుడు. శారీ మొత్తం చూడండి ఇలా వచ్చేసింది. ఒక డిఫరెంట్ గ్రీన్ షేడ్ అయితే శారీ వచ్చేసి, శారీలో మొత్తం ఇలా లీవ్స్ అండ్ బార్డర్ అనేది ఆరెంజ్ కాంబినేషన్లో అయితే ఇలా బార్డర్ అయితే పెద్ద బార్డర్ అయితే వచ్చేసింది అనమాట. ఈ శారీకి అయితే డిజైన్ చూడండి ఇలా సింపుల్గా అయితే అడిగారు. అయితే వీళ్ళ రిలేటివ్స్లో ఈ డిజైన్ ఆల్రెడీ ఒకరైతే వేయించుకున్నారు. అది చూసి సేమ్ ఇదే డిజైన్ కావాలి అని చెప్పేసి మళ్ళీ 2 బ్లౌజెస్ ఇచ్చారనమాట. అయితే కాంబినేషన్ బట్టి డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. బట్ డిజైన్ అయితే నీట్గానే ఉంది, మనకు లూజ్ స్టిచెస్ అలాంటివి ఏం లేదు, చాలా దగ్గరకు వచ్చేస్తుంది. ఇక బూటీస్ అనేది ఇదే డిజైన్లో నుంచి వచ్చిన బూటీస్ అయితే వేసేసాను అనమాట. నెక్ చూడండి, వీళ్ళ సైజ్ మెజర్మెంట్ ప్రకారం అయితే కొంచెం నెక్ అనేది సెట్ చేశాను. ఇలా చేస్తేనే కదా వాళ్ళకు కరెక్ట్ సైజ్ అనేది అవుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ చిన్న బార్డర్ వచ్చిన సైడ్ అయితే మనం ఇలా బ్యాక్ నెక్ అయితే వేసాలి. పెద్ద బార్డర్ ఏంటంటే హ్యాండ్స్కి అడిగారనమాట, కాబట్టి హ్యాండ్స్ అక్కడ వేసాను, చూపిస్తాను. అది హ్యాండ్స్కి అయితే ఇలా అయితే వర్క్ చేశాను. పెద్ద బార్డర్ వచ్చేసింది కదా, అటు సైడ్కి అయితే ఇలా హ్యాండ్స్ అనేది వేసేయాలి. వీళ్ళు పట్టు బార్డర్ ఉంది కదా, దీనిపైన ఇలా అయితే వర్క్ చేయండి అని చెప్పేసి అడిగారనమాట. 2 హ్యాండ్స్ అనేది ఇలా చేశాను. ఇక ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇలా ప్లెయిన్ దానిపైన వచ్చేసింది. ఫైనల్గా అయితే ఈ శారీ మీదకి ఇలా సింపుల్ డిజైన్ అయితే వేసాను, కంప్లీట్ అయిపోయింది. కాంబినేషన్ కూడా చూస్తున్నారు కదా, ఈ డిజైన్లో అండ్ శారీలో ఉన్న కాంబినేషన్స్ అయితే తీసుకొని వర్క్ అయితే చేసాను. ఫ్రంట్ పార్ట్ చూడండి, ఫస్ట్ అయితే మీకు ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. తర్వాత బ్యాక్ నెక్ చూడండి, ఈ డిజైన్ కూడా ఇంతకుముందు మీకు చూపించాను కదా అదే డిజైన్, బట్ ఇక్కడ ఏంటంటే కాంబినేషన్ మనకు ఆరెంజ్ పైన వైలెట్ అనేది ఎలివెంట్ అవుతుంది. ఇందాక ఆరెంజ్ పైన లైట్ గ్రీన్ కదా, అది అంతలా ఎలివెంట్ అయితే అవ్వట్లేదు అనమాట. సేమ్ డిజైన్ ఈ మధ్య ఒక 6 బ్లౌజెస్ వరకు వేసాను. ఒక్కొక్క కాంబినేషన్ ఎలివెంట్ అవుతుంది, ఒక్కొక్కటికి అయితే కాదు, అది వాళ్ళ శారీ కాంబినేషన్. ఇక్కడ ఈ శారీ కాంబినేషన్ ఇలా ఉంది కాబట్టి ఇదైతే బాగా అయితే ఎలివెంట్ అయింది. చెప్పాను కదా, ఇక్కడ చిన్న బార్డర్ వచ్చిన సైడ్ అయితే ఇలా చేయాలి. బూటీస్ కూడా చూడండి ఎంత హెవీ బూటీస్ అయితే వేసాను, అంటే చాలా నిండుగా వేసాను అనమాట. ఇక శారీ ఫ్రంట్ పార్ట్ బూటీస్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా సేమ్ శారీ క్లాతే కాబట్టి వర్క్ కూడా ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇలా బార్డర్ పైనే రావాలి, బూటీస్ అయితే కంపల్సరీ కావాలి అని చెప్పేసి అడిగారు. బూటీస్ వద్దు అని నేను చెప్పాను, ఇక్కడ బార్డర్ పైన బాగుండదని, బట్ వాళ్ళైతే వినట్లేదు, కావాలి ఖచ్చితంగా అని చెప్పేసి అన్నారనమాట. ఓకే అని చెప్పేసి వాళ్ళ అంటే కస్టమర్ మాట ఎలా ఉంటే అయితే మనం అలా వినడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాం కదా, కాబట్టి ఇలా బార్డర్ పైన బూటీస్ అయితే వేసాను. ఇక్కడ చిన్న బార్డర్ ఇక్కడ వచ్చేసింది అనమాట. టోటల్గా 2 హ్యాండ్స్ అనేటివి శారీ పెద్ద బార్డర్ పైన అయితే కంప్లీట్ చేశాను అనమాట. ఫైనల్గా ఈ శారీ మీదకైతే ఈ కాంబినేషన్ అండ్ శారీ క్లాత్ మీద వర్క్ అయితే ఇలా వచ్చేసింది. మరి నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ ఎలా ఉందనేది కూడా చూసేద్దాం. నెక్స్ట్ ఇంకొక శారీ చూడండి, ఇది కూడా మనం శారీ క్లాత్ మీద అయితే వర్క్ చేశాను. శారీలో బ్లూ, గ్రీన్, గోల్డ్ ఇలా బార్డర్ అనేది కొద్దిగా డార్క్ వైలెట్ వచ్చేసింది, గోల్డ్ బార్డర్ అవుతుంది. గోల్డ్ కూడా చాలా డార్క్గా వచ్చేసింది అనమాట. ఈ శారీకి అయితే క్లాత్ అనేది ఇలా పింక్ వచ్చేసింది. దీనిపైన ఇలా మనం 2 ఫ్లవర్స్ డిజైన్ అని చెప్పేసి చెప్తూ ఉంటాను కదా, నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పాను 1 ఫ్లవర్ డిజైన్, 2 ఫ్లవర్ డిజైన్, 3 ఫ్లవర్ డిజైన్ అని చెప్పేసి. ఇదైతే 2 ఫ్లవర్ డిజైన్ అండి. ఇంతకుముందు కూడా వేసాను డిజైను. కాంబినేషన్ అయితే చూడండి, వీళ్ళ శారీలో బ్లూ, గోల్డ్, గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ చాలా తక్కువగా ఉందని పైపింగ్ లైన్కి ఇక్కడ నెక్ దగ్గర అయితే ఇలా లైన్ ఇచ్చేసాను. హ్యాండ్స్లో ఏంటంటే మనకు కొంచెం డాట్స్ ఉంటాయి కదా, అలా వచ్చేసింది కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ట్రా డాట్స్కి కూడా గ్రీన్ అయితే ఇచ్చేసాను అనమాట. చూసారు కదా, ఇక్కడ శారీలో గ్రీన్ అయితే వచ్చేసింది. ఫైనల్గా కాంబినేషన్ అయితే శారీకి పర్ఫెక్ట్గా ఉంది.
ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది చూడండి. ఓన్లీ 2 ఫ్లవర్స్ డిజైన్ కదా. ఇక్కడ బూటీస్ కూడా వచ్చేసాయి. ఇక మనం వర్క్ కూడా అలానే పెట్టేశాను. అయితే ఇక్కడ హ్యాండ్స్లో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా సేమ్ మనకు ఇక్కడ నెక్ ఎలా వచ్చిందో అలా కూడా బార్డర్ వేసుకోవచ్చు. బట్ వీళ్ళకు నేను ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఇక్కడ కింద అనేది ఇలా బార్డర్ ఉంది కాబట్టి ఈ ప్యాటర్న్ వేసుకుంటే మీకు ఎల్బో హ్యాండ్స్లో నిండుగా వచ్చేస్తుంది అండ్ రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి అన్నాను. అంటే మనం చెప్తాము, కస్టమర్ కూడా ఒప్పుకోవాలి కదా. ఇక్కడ వీళ్ళైతే మనకు కొత్తగా వచ్చారనమాట కస్టమర్, కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. బట్ ఫైనల్గా ఏంటంటే నేను చెప్పింది అయితే ఓకే అన్నారనమాట. ఇక్కడ బార్డర్ ఉంది కదా, దీనిపైన ఇక్కడ మనమైతే ఇలా పైపింగ్ లైన్ది ఇలా కట్ వర్క్ది ఇలా లైన్స్ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి గ్రీన్ అనేది డాట్స్కి ఇచ్చేసి ఇక్కడ కూడా మనం ఏంటంటే పైపింగ్ లైన్కి అటు ఇటుగా గ్రీన్ ఇచ్చాను. గోల్డ్ అంటే ఇక్కడ మనకు బ్లౌజ్లో వేరే ఉంది, శారీలో వేరే ఉంది. నేనైతే ఇక్కడ శారీ కాంబినేషన్ గోల్డ్ అయితే తీసుకున్నాను అండ్ శారీ కలర్ది బ్లూ ఇచ్చేసాను అనమాట. ఇది 2 ఫ్లవర్స్ డిజైన్. ఫైనల్గా అయితే హ్యాండ్ ఇలా ఉందనమాట. మనకి ఎల్బో హ్యాండ్లో స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇలా 2 హ్యాండ్స్ అయితే ఇలా కంప్లీట్ చేసి మీకైతే మరి మీకు ఈ డిజైన్ కూడా ఎలా ఉందనేది కూడా చెప్పండి. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ అయితే చూసేద్దాం పదండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ మాత్రమే మిర్రర్ డిజైన్ అయితే వేశాను. శారీలో ఉన్నట్టుగా కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మీరు వీడియో చూస్తున్నారు, ప్లీజ్ కామెంట్స్ అయితే చేయట్లేదు. అలాగే మరి లైక్ కూడా చేస్తే బాగుంటుంది కదా. ఇక ఏంటంటే ఇంకా చాలా కొత్తగా వర్క్ చేసేవాళ్ళు మిర్రర్ డిజైన్ సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు అండ్ ఫొటోస్ కూడా పెడుతూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే కొన్ని డిజైన్స్ మిర్రర్ ఫినిషింగ్ అయితే డిజైన్ నీట్గా రాదండి. అవుట్లైన్ మిస్ అయిపోవడము ఇదొక ప్రాబ్లమ్స్ అయితే డిజైన్ ఫాల్ట్ కూడా ఉంటుంది. నాకు అలా 1-2 డిజైన్స్ అయితే అయ్యాయి. బట్ మనము రెగ్యులర్గా వేసే డిజైన్ ఉంటుంది కదా, అది అందరికీ చూపించండి. లేదు కొత్తగా మిర్రర్ డిజైన్ అడిగితే మీరు ఆ డిజైన్ ఒకసారి రఫ్ క్లాత్ మీద వేసి ట్రై చేసి చూసాక పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతనే కస్టమర్ బ్లౌజ్ మీద అయితే మీరు వేయండి. ఇదైతే నా ఒపీనియన్ అండ్ నా సజెషన్ కూడా అనుకోండి. ఎందుకంటే మిర్రర్ డిజైన్స్ అనేటివి మనము గెస్ చేసినట్టుగా అన్ని డిజైన్స్ అయితే రావు. బట్ నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపించింది అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి డిజైన్ నెంబర్ కూడా ఇస్తాను, మీరు ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ అయితే కట్ వర్క్ లీవ్స్ డిజైన్ అండి. ఈ డిజైన్ నేను చాలా బ్లౌజెస్కి అయితే వేశాను. ఫుల్ హ్యాండ్కి అయితే చాలా బ్లౌజెస్కి వేశాను. బట్ ఇక్కడ ఏంటంటే కస్టమర్ కట్ వర్క్ రావాలి, లీవ్స్ డిజైన్ రావాలి, పైన లైన్స్ కావాలి అని చెప్పేసి అడిగారనమాట. కాబట్టి వాళ్ళకు నచ్చినట్టుగా అయితే డిజైన్ అయితే వేశాను. కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక దాని తర్వాత మిషన్ పైన ఇంకొకటి జిగ్జాగ్ లైన్స్ డిజైన్, కొత్త డిజైన్ అండి. వీళ్ళ బ్లౌజ్ పైన అయితే ఫస్ట్ టైం వేశాను. చాలా నీట్గా వచ్చింది, కానీ ఇది ప్లెయిన్ క్లాత్ మీద వేశాను. అయితే ఇక్కడ మీకు పైపింగ్ లైన్ చూపిస్తున్నాను కదా, మీకు అక్కడ పైపింగ్ లైన్ వద్దు, మాకు కట్ వర్క్లోనే జిగ్జాగ్ లాగా కట్ వర్క్లోనే కావాలి అన్నా సరే అలా కూడా వేయొచ్చండి డిజైను. 2 ఆప్షన్స్ అయితే ఉంది. ఈ డిజైన్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి మేబీ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఎవరైనా కస్టమర్ రావడం కానీ ఇంకేదన్నా ప్రాబ్లం అంటే మర్చిపోవడం ఇలా అయితే అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మిస్ కావచ్చు, కానీ మీరు ట్రై చేస్తూ ఉండండి. లేదంటే షార్ట్స్లో కూడా అడగండి, లేదంటే మీకు కామెంట్స్లో అడిగినా సరే నేను ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తూ ఉంటాను. అయితే ఈ బ్లౌజ్ ఏంటంటే గ్రీన్ కలర్ క్లాత్ మీద గోల్డ్ జరీ మాత్రమే వేశాను. వీళ్ళు ఈ శారీ మీద కూడా కట్టుకోవచ్చు, లేదంటే ఇంకా వేరే శారీ మీద కూడా కట్టుకోవచ్చు అనమాట. హ్యాండ్స్కి అయితే ఇక్కడ ఏంటంటే 3 లైన్స్ ఇచ్చేసాను, పైపింగ్ లైన్ ఇచ్చేసి 3 లైన్స్ అయితే ఇచ్చాను. ఇక మనకి ఇది ఫుల్ హ్యాండ్లో అంటే ఎల్బో హ్యాండ్లో కావాలి అన్న 6 to 7 లైన్స్ వరకు అయితే వేసుకోవచ్చు. బట్ ఇక్కడ వీళ్ళు జస్ట్ ఒక 8.5 ఇంచెస్ వరకు అడిగారనమాట. మనకైతే జిగ్జాగ్ లైన్స్ వచ్చి బూటీస్ అనేది ఓన్లీ మనకు 2 లైన్స్ మాత్రమే వచ్చాయి. బట్ మనం కొంచెం ట్రై చేసి ఇక ఎల్బో హ్యాండ్స్ వరకు అయితే మనం అంటే వాళ్ళు అడిగిన సైజ్ మెజర్మెంట్ ప్రకారం అయితే వరకు అయితే చేసి ఇచ్చాను. తర్వాత మిషన్ పైన ఇంకొక కిడ్స్ డిజైన్ అండి. ఎంత బాగా వచ్చింది, చాలా క్యూట్గా ఉంది కదా. బటర్ఫ్లై డిజైన్ ఫస్ట్ టైం అయితే వేశాను, ఎక్సలెంట్గా కనిపించింది. ఒక యూనిక్ డిజైన్ అని చెప్పొచ్చు అనమాట. చాలా బాగుంది. అయితే ఈ పాపది బ్లౌజు అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ బ్లౌజు ఒక్కరివి అనమాట, తల్లి కూతురు అంటే మదర్ అండ్ డాటర్వి. ఇక బ్లౌజ్ అనేది ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయింది, కుందన్స్ పెట్టేశాను. అందు గురించి మళ్ళీ ఇంకొకసారి అయితే చూపిస్తున్నాను. ఇక లట్కన్స్ కూడా అడిగారు వాళ్ళు, కాబట్టి లట్కన్స్ కూడా చిన్నగా అయితే వేసి ఇచ్చేసాను. మరి పెద్దగా అయితే వద్దు, జస్ట్ సింపుల్గా ఉండిలేనట్టుగా కావాలని చెప్పేసి అడిగారనమాట. ఇక డిజైన్ అయితే చెప్పాను కదా, మనకు 3 లైన్స్ వేసుకోవచ్చు, లేదు అంటే ఎల్బో హ్యాండ్స్లో మనకు ఒక 6 to 7 లైన్స్ ఉంటాయండి జిగ్జాగ్ లాగా. ఇంకా నేను ఇప్పటివరకు అయితే అలా వేయలేదు, చూద్దాం నెక్స్ట్ ఎప్పుడైనా ఫర్దర్గా మనకు ఆర్డర్స్ వస్తే అవి కూడా మీకైతే చూపడానికి అయితే ట్రై చేస్తాను.
ఇక పాపది కూడా ఫినిషింగ్ అయితే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. ఇక కుందన్స్ పెట్టిన తర్వాత అయితే అసలు బ్లౌజు వదలబుద్ధి కావట్లేదనమాట. అంత నీట్‌గా అండ్ క్యూట్‌గా మనకు బడ్జెట్ ఫ్రెండ్‌లో అయితే వచ్చేస్తుంది. ఇదైతే ఒక శారీ అంట. ఈ శారీని లంగా లాగా కుట్టిస్తా అని చెప్పేసి అన్నారు. దాని మీదకి జస్ట్ సింపుల్‌గా ఒక ఫ్రంట్ అనేది జస్ట్ ఒక బంచ్ కావాలని చెప్పేసి వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. ఈ డిజైన్ అయితే మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను కదా! అంటే జస్ట్ ఇదే వీడియోలో మీరు ముందుకెళ్ళి చూడండి చూపించాను. ఫైనల్ బ్లౌజ్ ఎలా ఉందని చెప్పేసి. ఇది వర్క్ అవుతుంటే మిషన్ పైన తీసిన క్లిప్ ఉంటే మళ్ళీ ఇందులో అయితే యాడ్ చేశాననమాట. ఇక దాని తర్వాత ఇంకొకటి శారీ క్లాత్ మీదనే 3 ఫ్లవర్స్ డిజైన్ అండి. ఇది కూడా బ్లౌజ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక స్టిచ్చింగ్ కూడా చేశాను. అది ఎలా ఉందనేది మీకు నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకేనా? ఈ వీడియోలో చూసిన బ్లౌజెస్ అన్నిట్లో మీకు ఏది నచ్చింది అనేది కూడా కామెంట్స్లో అయితే చెప్పండి. శారీ క్లాత్ మిషన్కి సరిపోయినప్పుడు ఇలా సైడ్కి అయితే మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేసుకొని అయితే వర్క్ చేయాల్సి వస్తుంది. ఇది కూడా హ్యాండ్స్కి బార్డర్ పెట్టేసి స్టిచ్ చేసేది ఉంది కాబట్టి ఇలా సైడ్కి అయితే వేసాను. ఎక్స్ట్రా క్లాత్ అయితే జాయిన్ చేశాను అనమాట. ఓకేనా? మరి ఇలాంటి డిజైన్స్ అయితే మన ఛానల్లో చాలా ఉంటాయి. ఒకసారి అయితే ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇక నెక్స్ట్ ఇంకా కొన్ని బ్లౌజ్ డిజైన్స్ అయితే తీసుకొని మరిన్ని మంచి బ్లౌజ్ డిజైన్స్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.